దేవుని పరిశుద్ధ నామమునకు నిరంతరం స్తుతి ఘనత మహిమా ప్రభావములు దేవదేవునికి చెందునుగాక. మరొకసారి యొక్క దైవారాధన కార్యక్రమాలకు ఆసక్తితో చేరువచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయమునందు మనందరికీ ఆత్మదేవుడు ఏర్పరిచిన లేఖన భాగం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్ది మంది ఒకడు చేత పని చాలించుకుందురు. ఈ దినమందు మన యొక్క లేఖన భాగం కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తరలవచ్చండి. మా మధ్య ఉన్న ఆనందంగా ప్రార్థన నడిపిస్తారు. వాక్యం నిమిత్తమై ప్రార్థించుకున్నాం. మహాగరుడ మహోన్నతుడ నీ పాదముల పొందలు స్తోత్రము నాయన. ఇదిగో నాయన గడిచిన నాయన పునరుత్థాన దినము నుంచి నాయన ఇప్పటి వరకు నాయన నీ బలమైన రెక్కల కింద నాయన మమ్మల్ని దాచి కాపాడి సంరక్షించి నాయన ఆరోగ్యాన్ని నాయన ఇదిగో నాయన పెంపొందించి నాయన ఇదిగో నాయన నీ పునరుత్థానం దినము రోజు నాయన ఈ యొక్క నాయన పాద సంధినికి చేరి నాయన నేను నాయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించటానికి నాయన నీ బిడ్డలందరూ నాయన వచ్చినారు ప్రభువా. ఇక నాయన నీ యొక్క నాయన ఆత్మను నాయన నీ బిడ్డల మీద నాయన కుమ్మరించండి. ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగో నాయన అటు ఇటు చూడకుండా నాయన ఇదిగో నాయన సజీవం గల దేవుడి వైపు నాయన చూస్తూ నాయన ఇదిగో నాయన నీ దాసుడు నాయన వారమంతా నాయన నీ ఆత్మీయ ఆహారాన్ని నాయన సిద్ధపరిచున్నాడు ప్రభువా. నీ శిలువ చాటు మరుగుపరచండి ప్రభువా. ఇక నాయన పాదములను స్థిరపరచండి ప్రభువా, బలపరచండి ప్రభువా. ఇదిగో నాయన నీ యొక్క ఆత్మను అభిషేకము నాయన ఆ బిడ్డ మీద కుమ్మరించండి. నోటి ఊరగా వాదుకోండి ప్రభువా. ఆ మాటలు నాయన శ్రద్ధగా నాయన మేము విని ఇక నాయన విడిచిపెట్టక నాయన మా హృదయాలలో పదిలపరుచుకుని నాయన మేము నాయన విశ్వాస జీవితంలో నాయన ఇక నాయన పర్వతపు అంచుల వరకు నాయన కొనసాగించే భాగ్యం మాకును మా అందరికీ నీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఏమనగా ఆ దినమున, ఏ దినం? కాలము ఉడిగిపోయినటువంటి దినమున, వయస్సు పైబడుతున్నటువంటి దినమున, శరీరం క్షీణించినటువంటి దినమున, వృద్ధాప్యములకు వచ్చినటువంటి దినమున ఇంటి కావలి వారు వణకుదురు. ఇంటి కావలి వారు అనగా చేతులు. బలిష్ఠులు వంగుదురు అనగా కాళ్ళు తొడలు నీరసించిపోయి వణికిపోతాయి. పనివారు విసరవారు కొద్ది మంది అగుడు చేత పని చాలించుదురు అంటే పళ్ళు ఊడిపోతాయి. 4వ మాట, కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందురు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇవి కన్నులు. కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందురు. కన్నులు, చేతులు, కాళ్ళు, శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా దేవుడు మనకు సమానముగా అందరికీ సమానముగా కలుగు చేశాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు
ఆరోగ్యాన్ని ఇచ్చి శక్తిని బలమును అనుగ్రహించి ఆయా అవయవాలన్నింటికీ ఒక్కొక్క పనిని నిర్ణయించి అవయవాలన్నీ సక్రమముగా పనిచేసినప్పుడు అతడు ఆరోగ్యవంతుడు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకవేళ ఏ అవయవం కూడా పని చేయకపోయినట్లయితే, ఒక్క అవయవం పని చేయకపోయినా కానీ అంగవైకల్యం అంటారు. సరే, మన అంశం ఇది ఉన్నది కాదు. కానీ కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. కిటికీలు ప్రేమైనటువంటి వారులరా, ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి. ఇంటికి కిటికీలను ఎందుకు ఏర్పరచుకుంటా? గాలి వెలుతురు కొరకై. మంచిది. శ్రేష్టమైనటువంటి చక్కని వాతావరణాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ ప్రకృతిని మనం ఆస్వాదించడానికి ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి. చిన్న పూరిలు మొదలుకొని గొప్ప భవనాల వరకు ప్రతి ఒక్కరూ ఇంటికి కిటికీలను ఏర్పరచుకుంటారు. దేవుడు కూడా మనిషికి 2 కళ్ళు అనబడేటువంటి కిటికీలను ఇచ్చాడు. కిటికీలకు తలుపులు ఎందుకుంటాయి? కిటికీలు ఎందుకు అంటే వెలుతురు కొరకై, గాలి కొరకై అన్నాం కదా. తలుపులు ఎందుకు పెట్టారు మరి? గాలి వెలుతురు మనకు అవసరం. మరి తలుపులు ఎందుకంట? మళ్ళా రక్షణ కొరకే. వర్షమునకు గాలికి బయట ఉన్నటువంటి అపవిత్రత లోపలికి ప్రవేశించకూడనట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులకు కూడా కనురెప్పలు చాలా కాపుదల. మరి ముఖ్యముగా మూడవది, కిటికీలు ఇంటికి ఎక్కడ పడితే అక్కడ పెడతారా, లేక ఒక క్రమం ప్రకారం అమర్చుకుంటారా? మేస్త్రులు ఎవరు రాలేదు ఈరోజు? మేస్త్రులు తెలుసు ఏంటది, కిటికీలు ఎక్కడ అమర్చాలి, ఏ స్థలంలో కిటికీలు అమర్చాలి. అదే రీతిగా మన శరీరానికి కూడా యేసయ్య ఏ అవయవాన్ని ఎక్కడ అమర్చాలో ఆయన సర్వజ్ఞాని కనుక ఆయా అవయవాలను ఆయా స్థలాలలో ఆయన చక్కగా అమర్చాడు. కారణం ఆయన పోలిక మనది. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు గారు ఓడను తయారు చేయించున్నప్పుడు కిటికీలు ఏర్పరచమన్నాడు. చదువుతారన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయం 16వ వాక్యం త్వరగా చదవాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దారిని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు. హల్లెలూయా. నోవహు యొక్క ఓడనకు 3 భాగాలు. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా చేయాలి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు,
మూడవ అంతస్తు. శరీరానికి కూడా 3 భాగాలు: శరీరం, ప్రాణం, ఆత్మ. లేక శరీరం, రక్తం, మాంసం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరెడు క్రిందకు దించాలి. కిటికీ ప్రక్కన ఓడ తలుపు ఉంచాలి. హల్లెలూయా. మనం కూడా కిటికీలు ఎక్కడ అమరుస్తాం? ఇది దేవుడు చెప్పింది. తలుపుకు ప్రక్కన కిటికీలు అమర్చమని ఆది కాండంలోనే ఉన్నది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ కిటికీ ద్వారా ప్రతి ఇంటికి మేలులు చేకూర్చబడతాయి. ఇల్లు లేనటువంటి కిటికీ ఉండదు, కళ్ళు లేనటువంటి మనిషి ఉండడు. హల్లెలూయా. అది ఎట్లన్నా గుడ్డోళ్ళు ఉంటారు అంటారా? గుడ్డి వారైనా కన్నులు ఉంటాయి కానీ దృష్టి మాత్రం ఉండదు. అవునంటారా కాదంటారా? ఎవరికో నోటికి ఒక్కరికి ఈ కన్నులు పూర్తిగా ఉండకుండా ఉండేది. సామాన్యంగా కళ్ళు, కనుగుడ్డు, రెప్పలు అన్ని ఉంటాయి కానీ దృష్టి ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, 2 విధాలుగా మనం ఆలోచిస్తే కిటికీ అనబడినటువంటి ఈ 2 కళ్ళు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు? ఈ కళ్ళను ఏ రీతిగా మనం ఉపయోగిస్తూ ఉన్నా, ఇంటికి ఉన్నటువంటి కిటికీలను మనం ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నా, ఇంటికి ఉన్నటువంటి కిటికీలు ఇంట్లో ఉన్నటువంటి వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈనాడు కిటికీలు, రకరకాలైనటువంటి కిటికీలు ఇళ్లకు లక్షల ఖర్చు పెట్టి మన ఇంట్లకు వాటిని ఇదిగో ఆయా స్థలాలలో నిర్మించుకుంటూ ఉంటారు. అంత విలువ పెట్టి నిర్మించుకున్నటువంటి కిటికీలను మనం ఏ రీతికి ఉపయోగించుకుంటూ ఉన్నాం? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 2 కళ్ళు అనేటువంటి కిటికీలను మనం ఏ రీతికి ఉపయోగించుకుంటూ ఉన్నాం? ఇదిగో ఇక్కడ కిటికీలో గుండా చూచువాడు కానలేక, అంటే దృష్టి ఉన్నంత కాలం, చూపు ఉన్నంత కాలం చూడవలసిన దానిని చూడకుండా, చూడకూడని దానిని చూస్తూ, వయస్సు ఉడిగిపోయిన తరువాత, కనుదృష్టి తగ్గిన తరువాత అప్పుడు నీవు చూడాలన్నా దేనిని చూడలేవు. హల్లెలూయా. దృష్టి ఉన్నప్పుడే క్రీస్తు మహిమను చూస్తూ, దృష్టి ఉన్నప్పుడే వాక్యములో యేసు క్రీస్తు వారి యొక్క నిజ స్వరూపాన్ని గ్రహిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ మన కన్నులను పరిశుద్ధపరచుకునేట్లయితే ప్రియమైన వారులారా, మనం ఎంతో ధన్యులు. కొన్ని కిటికీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కిటికీల ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నామా? కిటికీల ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నామా? 2 మాటలు చెప్పాయి. ఇంటికి ఉన్నటువంటి కిటికీల్లో, కన్నులు అనబడేటువంటి కిటికీలు. మొట్టమొదటి కిటికీ, దానికి ముందు ఒక 2 మాటలు చూపిస్తా. మూల వాక్యాలు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం.
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించి ఉన్నది. హల్లెలూయా. ఎట్లాగా? ఈనాడు కంప్యూటర్ లేని ఇల్లు ఉన్నదా? సర్వసామాన్యంగా పేదవాడి ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు, కంప్యూటర్ తప్పకుండా యూజ్ చేస్తున్నారు. విండోస్ అంటామా లేదా? ఓపెన్ చేస్తే మంచిగా ఉపయోగించుకునే వారు ఉన్నారు, దానినే చెడుగా ఉపయోగించుకునే వారు కూడా ఉన్నారు. ఈ కంప్యూటర్ రాకమునిపే కొన్ని వేల సంవత్సరముల ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింపబడి ఉన్నది. ఏంటది? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణం కిటికీలను ఎక్కుచున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా, ఈనాడు యవనస్తులు చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు ప్రతి ఒక్కరూ నెట్టు కతకపోయారు. అవునంటారా కాదంటారా? టచ్లు పిల్లలకి ఇవ్వండి కావాలంటే, అదిగో వారికి తెలిసినంత మనకు తెలియదు. కారణం పసిపిల్లలు మొదలుకొని యవనస్తులు వృద్ధుల వరకు కూడా వీధులలో రాజమార్గములలో యవనస్తులు సాతానుడు పరిపూర్ణముగా తన వలలో చిక్కించుకున్నాడు. కారణమేమనగా పాపానికి ఆకర్షింపబడుతూ, చూడకూడని వాటిని చూస్తూ నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మరణం కిటికీలను ఎక్కుచున్నది. మరణం ఇండ్లలో ప్రవేశించి ఉన్నది. మరణం కిటికీలు ఎక్కుచున్నది. ఈ కన్నులు లోకాన్ని పరిపూర్ణముగా ఆకర్షిస్తూ ఉన్నది. ఈ కన్నులు దేవుడు కలుగు చేసినది. ఆయన పరిపూర్ణముగా దృష్టించటానికి, ఆయన కార్యములను కనుగొనటానికి, ఆయన ఆశ్చర్య క్రియలను గ్రహించటానికి, దేవుని నామాన్ని కనపరచటానికి దేవుడు కన్నులను మనిషికి అనుగ్రహిస్తే, ఆ పండు చూపునకు అందమైనదియు రమ్యమైనదియు అయి ఉండుట చూచి. ఎక్కడుంది మాట? పండు ఎలాంటిది? రమ్యమైనది, అందమైన దానినిగా చూచి దానిని తీసుకుని భుజించి ఉన్నారు. ఈనాడు కూడా యవనస్తులు రక్షణలోనికి రాలేకపోతున్నారు. కారణం ఏంటి? కిటికీలను ఎక్కి కూర్చున్నది మరణం.
కన్నులకు ఎక్కి కూర్చున్నది పాపం. నివాసాలు అనబడినటువంటి కిటికీలలో గుండా నివాసాల లోపలికి చొరబడి ఉన్నది మరణం. అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ కిటికీలను ఎక్కి యవనస్తులను పసిపిల్లలను పరిపూర్ణముగా నాశనము చేస్తూ ఉన్నది ఆనాటి నుండి ఈనాటి వరకు. ఈనాడు ఇంకా ఆ పరిస్థితి ఎక్కువైపోయినది కదా. దీనికి పరిష్కారం ఏమీ లేదా? ఇంకొక మూల వాక్యం చూపించి నేను మొదటి భాగానికి వస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. ఎట్లా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించెను. హల్లెలూయా! ఈ మరణాన్ని జయించాలి అంటే, ఈ కిటికీలను ఎక్కినటువంటి మరణాన్ని జయించాలి అంటే ఒకే ఒక్క మార్గం. యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరచి, అనగా దేవుని వైపునకు మన హృదయ తలుపులు తెరచి యేసుక్రీస్తు వారి పైన ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉంటే మరణము పైన, శాపము పైన, అపవిత్రత పైన, సాతాను శక్తుల పైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు మనకు పరిపూర్ణమైనటువంటి అధికారము అనుగ్రహించి వాటన్నిటిని జయించగలిగినటువంటి ఆ యొక్క శక్తిని మనకు సంపూర్ణముగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! మరణం కిటికీలను ఎక్కుతున్నది. జయించాలి అంటే దానియేలు ఈ రీతిగా ముమ్మారు తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి, అనగా ఆకాశమందున్నటువంటి ఆ యొక్క ఆశీనుడైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతించుచూ ఉన్నప్పుడు యవనస్తులు పసిపిల్లలు, రాజమార్గంలో యవనస్తులు లేకుండా ఈనాడు ఏ మరణానికి సాతానుడు వారిని తీసుకుని వెళ్తున్నాడో, ఏ మార్గాన నడిపిస్తూ ఉన్నాడో, పసిపిల్లల మొదలుకొని యవనస్తుల వరకు దేనికైతే ఇదిగో ఆకర్షింపబడి ఉన్నారు. వారు తప్పింపబడాలి అంటే, వారు రక్షింపబడాలి అంటే, వారి భవిష్యత్తు వర్ధిల్లాలి అంటే, వారి జీవితం అభివృద్ధి ప్రగతి పదములను నడిపింపబడాలి అంటే దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు మరణము పైన విజయం మనకు లభిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే మనమందరం పడతాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి మరణము గెలచి మొట్టమొదటి మాట, మరణం కిటికీలను ఎక్కుతూ అనేకులను సాతానుడు మరణానికి తీసుకుని వెళ్తూ ఉండగా
దేవుడు మనకి ఇచ్చిన కిటికీలను మనం ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నాం, మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మనకు, మన ఇంటికి, మన జీవితానికి శాపమా ఆశీర్వాదమా, ఇదిగో దేవుని సన్నిధిలో మనం పరీక్ష చేసుకుంటూ ఆత్మదేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. మొట్టమొదటి కిటికీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. యెహోషువ గ్రంథం, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. 18వ వాక్యం, 18, 19. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. నీ యొద్ద నీ ఎంతనున్న ఎవరికే గాని ఏ అపాయమైన తగిలి ఎడలా. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు ఇల్లు, రాహాబు ఇంటి కిటికీ. యెరూషలేము ప్రాకారం మీద ఈమె ఇల్లు ఉన్నది. ఇశ్రాయేలీయులు కానాను ప్రయాణంలో ఎరుకో వారికి ఎదురైనప్పుడు దేవుడు చెప్పాడు, ఆ ఎరుకోను మీరు స్వాధీనం చేసుకుంటారు. యెహోషువ ఒక ఇద్దరిని ముందుగా దానిని వేగు చూసి రమ్మని పంపించాడు. ఆ పట్టణం బలమైనటువంటి కోట గోడలతో కట్టబడినటువంటి పట్టణం, విశాలమైనటువంటి పట్టణం, మంచి సంపత్తు కలిగినటువంటి పట్టణం, పాడి పంటలు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఈ ఇద్దరు సేవకులను ఈ రాహాబు, ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉన్నది. ఆమె ఒక వేశ్య అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆమె ఈ సేవకులను తన ఇంట చేర్చుకుని ఉన్నది. రాజు కట్టబడకుండా కాపాడి ఉన్నది. రాజ సైనికులు వచ్చినప్పుడు లేరని చెప్పి వారిని దాచిపెట్టి ఇదిగో కిటికీ గుండా తాడు వేసి వారిని క్రిందకు దించి ఉన్నది. కాపాడబడినటువంటి ఆ ఇంటికి, దేవుని దాసులను ఆశ్రయించినటువంటి ఆ ఇల్లు, దేవుని దాసులను దాచిపెట్టినటువంటి ఆ ఇంటికి రక్షణ అవసరం. ఈ సేవకులు ఆమెతో చెప్తూ ఉన్నారు, ఇదిగో రేపు మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతూ ఉన్నా. మేము వచ్చినప్పుడు నీ ఇల్లు రక్షింపబడాలి. అమ్మ ముందు చదువుకోండి, త్వరగా ముందు చదువుకోవాలి. తెలుగులో నాయన చెప్తుంది, ముందు చదువుకోండి. నిలవబెట్టి వాక్యం చెప్తాక కూర్చోబెట్టున్నాం, అంతే కదా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి, సర్వలోకానికే
ఈ పట్టణాన్ని నువ్వు స్వాధీనం చేసుకోబోతూ ఉన్నావు. అయితే నీవు మమ్ములను నీ ఇంట చేర్చుకొని మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మలను పోషించి రాజు కంటపడకుండా మమ్మలను కాపాడి ఈ ఇంటి కిటికీ గుండా మమ్మల్ని క్రిందికి దించి మా ప్రాణాలను మీరు రక్షించావు కాబట్టి ఈ ఇంటి కిటికీకి ఇదిగో ఈ ఎర్రని దారము కట్టు. నీ ఇంటికి ఆ కిటికీకి దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారు అందరినీ ఇంట చేర్చుకో. జాగ్రత్తగా ఈ మాట వినాలి. వారు ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళినట్లయితే బయట మరణం కనిపెట్టుకుని ఉన్నది. బయటకు వెళ్ళిన వారు వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. మీరు ఇంటిలో ఉంటే సురక్షితంగా ఉంటారు. మీరు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కాపాడబడతారు. మీ ప్రాణాలు కాపాడబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, దైవజనులు చెప్పిన మాటను బట్టి ఆమె తన ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టి దైవజనులు చెప్పినట్లుగా తన తండ్రి ఇంటి వారిని, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములందరినీ తన ఇంట చేర్చుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం. త్వరగా 21:2-21. అందుకు ఆమె, నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ పొగర దారమును కిటికీకి కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రని దారం నీ కిటికీకి నీవు కట్టి నీ ఇంటి వారిని, నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, ప్రతి ఒక్కరిని, నీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇంటిలో చేర్చుకో. క్రీస్తునందు ప్రియ సంగమా, మీకు ఒక ప్రశ్న అడగాలి. మీ ఇంటికి ఏ దారం కట్టుకున్నారు? నా ఇంటికి కట్టలేదు కదా, చేతికి ఉన్నదన్న కాశీ దారం అంటారా? కొంతమంది కాలికి నల్లదారం కడతారు, చేతికి నల్లదారం కడతారు, మెడలో నల్లదారం కడతారు. దేని కొరకై? ఎందుకు కట్టుకుంటారు? నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నా. నీ హృదయపు ద్వారమందు రాతపు గురుతున్నదా? నీ హృదయపు ద్వారమందు రాతపు గురుతున్నదా?
హల్లెలూయా. మన ఇంటికి రాహాబు ఇంటి కిటికీకి ఎర్రని దారం, అదే యేసు క్రీస్తు వారి యొక్క శిలువ రక్తానికి సూచన. మన ఇంటి కిటికీకి ఉండవలసినటువంటిది రక్తపు గుర్తు. నీ ఇంటికి ఏ విధమైనటువంటి హాని సంభవించకుండా నీవు నీ ఇంటి వారు సురక్షితముగా ఉండాలి అంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తపు గుర్తు నీ ఇంటికి ఉన్నదా? క్రీస్తునందు ప్రియమైన వారు, ఆమె ఒక వేశ్య, కానీ దైవ సేవకులను చేర్చుకుని దైవ సేవకులను ఆతిథ్యం ఇచ్చి దైవ సేవకులను దాచిపెట్టి వారి ప్రాణాలను కాపాడి కిటికీ గుండా క్రిందకు దించినదండి. ప్రియమైన వాళ్ళరా, దైవ సేవకుల ప్రాణాలను మిద్దె పైన జనపనార కట్టెలో దాచిపెట్టినది ఆమె. వారిని దైవ సేవకులను దాచిపెడుతున్నామా, అప్పగిస్తున్నామా? దైవ సేవకుల ప్రాణం నా ప్రాణం లాంటిది. లోకమంతటి దృష్టికి ఆమె పాపాత్మురాలని ముద్ర వేసిన దైవ సేవకులను తన ప్రాణముతో సహా ఆమె గౌరవించి వారిని కాపాడి ఇంటి కిటికీ నుండి క్రిందకు దించినది రాజు సైనికుల కంటపడకుండా. క్రీస్తునందు ప్రియ సంఘమా, దైవ సేవకులు మనము చేర్చుకుంటూ ఉన్నాం, మంచిది. పరిచయం చేస్తూ ఉన్నాం, మంచిది. ఇదిగో దైవ సేవకులను మనము దాచిపెడుతున్నామా, లేక లోకానికి దండూరా వేస్తున్నామా? మమ్ములను దించిన ఈ కిటికీకి నీవు ఎర్రని దారం కట్టు. ఇంటికి ఉండవలసినటువంటిది క్రీస్తు రక్తపు కంచె. నీ తండ్రిని, నీ తల్లిని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ, అన్నదమ్ములని ఇంట్లో చేర్చుకో. ఈ పట్టణం అంతా నాశనం చేయబడుతుంది, నీ ఇల్లు మాత్రం రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఉగ్రత దినమున నీ ఇల్లు రక్షింపబడాలి అంటే నీ తండ్రి ఇంటి వారిని, నీ అన్నదమ్ములను, తల్లిదండ్రులను ఇంట్లో చేర్చుకొనుచున్నావా? ఎంత చేర్చుకొనొచ్చా అనగా సంఘములో చేర్చబడి నీ తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను ఇంట్లో చేర్చుకో. సంఘములో ఉన్నప్పుడే నీకు క్షేమాధారం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నువ్వు రక్షింపబడతావు. కారణం మరణం ఇంటి కిటికీలను ఎక్కుతున్నది. మరణము నుండి నీవు తప్పింపబడాలి అంటే నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు పరిపూర్ణముగా ఇదిగో కాపుదల. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు కంచె. క్రీస్తు రక్తానికి సాతానుడు గడగడగడ వణుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తపు కంచెలో మనం భద్రపరచబడాలి. రెండవ అర్థం, నీ ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టు. ఈ కన్నులు రెండు ఇదిగో దేవునికి ప్రతిష్ఠించాలి. యోబు భక్తుడు అంటాడు,
కన్యకను నేను ఎలాగో చూతును. ప్రేసఖమా, కన్నులు పవిత్రముగా ఉంటే, మత్తయి సువార్త మనం చదువుతాం, నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నీ శరీరం అంతా తేటగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న అడుగుతా, ఏమనుకోబాకండి. మీకు ఎవరికైనా కామెర్లు కానీ పసికర్లు కానీ అయ్యాయా? రచ్చ చేపించుకుంటారుగా ఇక్కడ అయినాక, కామెర్లు అయినా పసికర్లు అయినా? కామెర్లు అయినాయి. కామెర్లు అయినప్పుడు మీకు కళ్ళు ఎట్ట కనపడతాయి? పసికర్లు అయిన కంటివాడికి అంత పచ్చగానే. మన కన్ను పవిత్రముగా ఉంటే మన జీవితం అంతా, మన బ్రతుకంతా పవిత్రముగా కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22, 23 వాక్యం చదువుతాం. అయితే యెహోషువ ఇప్పుడు వారు ఆ యొక్క ఎరుకోను చుట్టుముట్టారు. యెహోషువ వేగుల వారి తట్టు ఉన్నాడు. ఏమని? మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెం ఎదుట వారిని నివసింపచేసిరి. హల్లెలూయా. ఈ బ్రతుకు ఇప్పుడు ఇశ్రాయేలు పాలెంలోనికి చేరింది. క్రీస్తునందు ప్రేమ వాళ్ళారా, యెహోషువ చెప్తూ ఉన్నాడు, ఎవరైతే మీకు ఆతిథ్యం ఇచ్చారో, ఎవరైతే ఏ ఇంటి ద్వారానైతే మీరు రక్షింపబడ్డారో ఆమెను, ఆమె ఇంటి వారిని ఇదిగో మీరు తోడుకొని రండి. ఈ పట్టణం నాశనము కాబోతూ ఉన్నది. ఆ నాశనములో వారు పొందకూడదు. యేసుక్రీస్తు వారి ప్రేమ కూడా అదేనండి. ఉగ్రత రాబోతూ ఉన్నది. మరణం కిటికీలను ఎక్కుతున్నది. యవనస్తులు రక్షించబడాలి, స్త్రీలు రక్షించబడాలి, పురుషులు రక్షింపబడాలి. ప్రియమైన వారలారా, ఆలకించండి. యెహోషువ వేగుల వారు అంటున్నాడు, ఆమెను, ఆమె ఇంటి వారిని బయటకు తోడుకొని రండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ. దైవజనుడు చెప్పినట్లుగా ఆ రాహాబు ఆలకించినది, దైవజనుడు చెప్పినట్లుగా ఆమె ప్రవర్తించినది, దైవజనుడు చెప్పినట్లుగా ఆమె నెరవేర్చినది. తన తల్లిని, తన తండ్రిని, తన ఇంటి వారిని అందరినీ ఇంట్లో చేర్చుకున్నది. వీరు వచ్చినప్పుడు ఇదిగో ఆ యొక్క వేగుల వారు మరలా ఆ ఇంటికి వెళ్ళి వారిని బయటకు తీసుకుని వచ్చారండి. ఆత్మదేవుడు ఇంతకాలం మనతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ఆమెతో పాలు పొందకూడదని, నశించిపోకూడదని, మరణం కిటికీలను ఎక్కుతున్నదని, రాజమార్గంలో ఇదిగో యవనస్తులను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నదని. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటి కిటికీకి ఈ ఎర్రని దారం కట్టు. ఆ ఎర్రని దారమే యేసుక్రీస్తు వారి వాక్యం. ఆ ఎర్రని దారమే క్రీస్తు రక్తం. ఆ ఎర్రని దారమే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. మన జీవితానికి, మన సర్వ శరీరానికి, మన ఇంటికి, ఇంటి కిటికీకి యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు గుర్తు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇదిగో మరణ శాసనం నీ దగ్గరకు రాదు, నిన్ను జయించలేదు. యెహోషువ చెప్పినట్లుగా రాహాబును, తండ్రిని, తల్లిని, ఆమె అన్నదమ్ములను వారు బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు వారు ఇశ్రాయేలుల
ఇశ్రాయేలీల తాళిమ విదుపుట వారు నివసిస్తున్నారండి. పరిశుద్ధుల సహవాసం దొరికిందండి. క్రీస్తునందు ప్రియ సంగమా, ఇంకా కొర బియ్యం వల్ల కొర పూల వల్ల ఇంకా ఆ యొక్క పట్టణం ఉగ్రతకు గురైపోతూ ఉన్న సమయం ఆసన్నమైనది. ఇరుకు పట్టణం నాశనం కావడానికి సిద్ధముగా ఉన్నది. ఈ లోకానికి ఉగ్రత రాబోతూ ఉన్నది. దేవుని రాకడ ఆలస్యమని, ఇదిగో ఆలస్యమని మాత్రం ఎంచుకోవద్దు. దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. నీ తండ్రిని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను నీ ఇంట్లో చేర్చుకో. నీకు, నీ ఇంటి వారికి రక్షణ అవసరం. నీ ఇల్లు క్షేమముగా ఉండాలంటే నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం అవసరం. నీ ఇల్లు క్షేమముగా ఉండాలంటే నీ ఇంటికి యేసుక్రీస్తు రక్తపు గుర్తు అవసరం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వాక్యం. విశ్వాసమును బట్టి జాగ్రత్తగా వినండి. రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు హల్లెలూయా, హల్లెలూయా, విశ్వాసము చేత రాహాబు అనేటటువంటి వేశ్య ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది. వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిధేయులు అందరూ నశించిపోతే ఆమె రక్షింపబడినది. హల్లెలూయా. అంటే రక్షణ అందరికీ అవసరం. వేగుల వారిని విశ్వాసంతో చేర్చుకునేది ఆమె. సమాధానంతో చేర్చుకునేది ఆమె. సేవకులను మీరు ఏతిగా చేర్చుకుంటున్నారు? సనుగుతూ కొనుగుతూ చేర్చుకొనుచున్నారా? లేక సమాధానంతో చేర్చుకొనుచున్నారా? ఆయన సమాధానంతో చేర్చుకునేది కనుక అవిధేయులతో పాటు నశించిపోకుండా ఆమె రక్షించబడినది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణం కిటికీల గుండా ఎక్కుతూ ఉంటే నీ కుటుంబం, నీ ఇంటి వారు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు రక్షింపబడాలి అంటే ఇంటిలో ఉండాలి. దానియేలు చేసినటువంటి ప్రార్థన ఇంటి కిటికీకి ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు గుర్తు. కారణం, కిటికీలలో గుండనే మరణం ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కన్నుల ద్వారానే పాపం ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, త్వరగా వెళ్దాం. రెండవ మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వాక్యం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. మరణం కిటికీల గుండా ఎక్కుతున్నది. పౌలు గారు ఒకరోజు రాత్రి మేడగదిలో చేరి వాక్యమును బోధిస్తూ ఉన్నారు. మనం చదువుకునేటువంటి మాట, ఆ రాత్రి
ఆ యొక్క మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి. దీపాలు అనగా రక్షింపబడిన విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విశ్వాసుల గుంపులో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఐతుకు. ఐతుకు అనగా అదృష్టవంతుడు అని అర్థం. ఎవరు? మనమందరం అదృష్టవంతులమే, దురదృష్టవంతులు ఎవరు లేరు. యేసుక్రీస్తునందు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యవనస్తుడు. అతడు కూర్చున్నది ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు ఎక్కడ కూర్చోవాలి? మందిరంలో కూర్చోవాలా, బయట కూర్చోవాలా? ఈయన ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో. ఆయనకి ఏం పని? నాడు కూడా వాక్యాన్ని కిటికీలో కూర్చున్నటువంటి ఐతుకు అనబడిన యవనస్తుడు గాఢ నిద్రపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతడు 3వ అంతస్తులో ఉన్నాడు. అంటే రక్షింపబడినటువంటి జీవితం కలిగిన వాడు అని అర్థం. పరిశుద్ధ గ్రంథాన్ని అందరి చేతిలో ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ గ్రంథాన్ని కొంతమంది ప్రక్కన పెట్టి ఆన్లైన్ బోధలకు, ఏ బోధలో? ఏ బోధ? ఎక్కడ కూర్చున్నాడు ఆయన? కిటికీలు అంటే అర్థం ఏంటి? విండో, అంతేనా? అవునా కదా? పేరు ప్రఖ్యాతుల కొరకై నేను అందరూ కనపడాలి. ఎక్కడ కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు అందరూ? బోధకులు అయిపోతూ ఉన్నారు. బోధకులు అవడం తప్పు కాదండి. మనకై మనం బోధకులు అయ్యేది వేరు, దేవుని ఏర్పాటు చొప్పున సిద్ధపరచబడేది వేరు. హల్లెలూయా. దేవుని నిర్ణయం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దర్శనం లేకుండా బోధలో అనేటటువంటివి పనికిరావు. ఐదుకు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి ఉన్నాడు. ఈనాడు కిటికీలలోనికి వెళ్ళి నిద్రలోనికి జారుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని తన ఇష్టము చొప్పున మలుచుకొని దేవుని వాక్యాన్ని తన ఆలోచన చొప్పున మలుచుకొని ఏదో సిద్ధపరచుకొని దానికి ఒక స్కిట్ ఏర్పరిచి ఏదేదో చేసి మొత్తానికి ప్రజలను మభ్యపెట్టి మోసపోవాకండి. దేవుడు వెక్కిరింపబడడు. ప్రతి అనీతి అక్రమం బయలుపరచబడినప్పుడు సిగ్గుపడవలసిన రోజు ఒక రోజు వస్తుంది. జాగ్రత్త. ఐదుకు యవనస్తుడు. ఈనాడు సంఘాలలో యవనస్తులు రక్షింపబడుతున్నారు, రక్షింపబడిన వారు అయినట్లుగా ఉంటున్నారు. కానీ పరిశుద్ధత ఉన్నదా? కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి
క్రింద పడ్డాడు. 3వ అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తి క్రింద పడిపోయి ఉన్నాడు, అనగా ఆత్మీయముగా క్రింద పడ్డాడు. భక్తి జీవితంలో క్రింద పడ్డాడు. ప్రార్థనా జీవితం నుండి క్రింద పడ్డాడు. సహవాసం నుండి క్రింద పడ్డాడు. దేవుని ప్రేమ నుండి క్రింద పడి చనిపోయాడు. నిద్రమత్తు పాపానికి చూచినాడు. నిద్రమత్తు లోక సహవాసానికి చూచినాడు. నిద్రమత్తు సాతాను సంబంధమైనటువంటి స్నేహానికి చూచిన. హల్లెలూయా, హల్లెలూయా. కిటికీలో కూర్చున్న వ్యక్తి దైవజనుడేమో ఆత్మపూర్ణులై ఇదిగో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఒక చెవితోనేమో వాక్యాన్ని వింటున్నాడు, ఒక చెవితో బయట ఉన్న వాటిని వింటున్నాడు. ఒక కంటితో దేవుని వాక్యము చదువుతున్నట్లుగా ఉన్నాడు, మరొక కంటితో బయట ఉన్నటువంటి వ్యవహారాలను చూస్తూ ఉన్నాడు. ఈనాడు యవనస్తులు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి యవనస్తులారా, ప్రియమైన వారులారా, ఆలకించండి. మీరు కిటికీలో కూర్చున్నారా, సహవాసంలో కూర్చున్నారా? ఇక్కడ కూర్చోండి. వింటున్నట్లుగానే 3వసారి చెప్తున్నా, వింటున్నట్లుగానే తన జీవితాన్ని తాను ప్రజలకు చూపించుకుంటూ ఉన్నాడు. కానీ మనస్సు కానీ ఆత్మ కానీ ప్రాణము కానీ కిటికీలో కూర్చున్నాడు కనుక బయట ఉన్న వాటిపైనే ఉన్నాయి. లోపల జరుగుతున్న ఏ కార్యక్రమాల పైన ఇదిగో అతని దృష్టి కానీ మనస్సు కానీ కేంద్రీకృతమై ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా అనేక మంది కిటికీలో కూర్చున్నటువంటి ఆ యొక్క ఐతుకు ఏ రీతిగా ఉన్నాడో, నాడు చాలా మంది యవనస్తుల జీవితాల్లో అలాగే ఏమనుకోబాకండి. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు నాకు ఎదురై ఏమన్నాడు తెలుసా? అన్న, హ్యాపీ సంక్రాంతి అన్నా. ఎవరితోటి మాట అనొచ్చా? నేను నీ తోటి సహవాసిని కాదుగా, నీ వయసు వాడిని అయితే ఒకవేళ మన చదువు ఎక్కడ పోయింది, మన జ్ఞానం ఎక్కడ పెట్టారు? నేనేం మాట్లాడు. ఐదుగు కిటికీలో కూర్చున్నాడండి. ప్రియమైన వాళ్ళారా, యవనస్తులారా, నువ్వు కిటికీలో కూర్చున్నావా, సంఘ సహవాసంలో కూర్చున్నావా? కిటికీలో కూర్చున్నటువంటి నీవు అనగా కిటికీలో కూర్చున్న జీవితం సగం లోకం, సగం మందిరం. సగం వాక్యం, సగం సాతాను. సగం ప్రార్థన, సగం లోక సంబంధమైన సహవాసాలు. యవనస్తుడా, మోసపోబాక. నీ శేష జీవితమును దేవునికి సమర్పించిన తరువాత అది ఫలభరితమైనటువంటి జీవితముగా ఉండాలి అంటే సంఘ సహవాసములో మోకరించి పౌరుషము కలిగినటువంటి స్థెపన వలె హతసాక్షిగా నీవు మారాలని దేవుని ఆత్మ ప్రేరేపణ. హల్లెలూయా. కిటికీలో కూర్చోబాకండి.
ఏదో ఆదివారం అవసరానికి మందిరానికి వచ్చి వారమంతా మన ఇష్టానుసారముగా బ్రతికి బాప్తిసం తీసుకున్న యవనస్తులు కూడా క్రమంగా ఆరాధన చేసేవారు ఏరి ఎక్కడున్నారు? కిటికీలలో ఉన్నారు. కిటికీలలో ఉన్నారు. మూడోసారి చెప్తున్నా, కిటికీలలో ఉన్నారు. ఆ కిటికీలే పాడు చేస్తున్నాయి. ఆ కిటికీల ద్వారానే పతనమైపోతున్నారు. ఈనాడు కిటికీల ద్వారానే జీవితాలు భ్రష్టు పట్టించుకుంటూ ఉన్నారు. ఆన్లైన్ ద్వారా, నెట్ ద్వారా రకరకాలైనటువంటి పాపేచ్ఛలకు ఆకర్షింపబడి ఆలోచించండి. మనం కిటికీలో కూర్చున్నామా? మర్యాదగా ప్రభు పాద సన్నిధిలో కూర్చుని వాక్యం వింటున్నామా? కిటికీలో కూర్చున్నటువంటి ఒక 2-3 వ్యక్తులు చదివించి నేను ముగిస్తా. ఐతుకు కిటికీలో నుండి క్రింద పడి చనిపోయాడు. కిటికీలో కూర్చున్నట అనగా రక్షింపబడి ఉన్నామని చెప్పుకొనుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కిటికీలో కూర్చున్నట దేవునికి ఇష్టమైన జీవితము కాదండి. మనకు మేలుకరమైన జీవితము కూడా కాదు. మనకు కిటికీ ఉన్నది బయట ఉన్నటువంటి ఎండను గాలిని ఇదిగో మనం స్వీకరించటానికి మాత్రమే. కిటికీలో ఉండి చూడకూడని వాటిని చూచి వినకూడని వాటిని విని చేస్తూ ఉంటే క్రింద పడి చచ్చిపోతాం, జాగ్రత్త. ఆత్మీయతలో పతనమైపోతాం, జాగ్రత్త. సాతాను నేరుగా నరకం అనబడినటువంటి ఇంటిలోకి తీసుకుని వెళ్తుంది, జాగ్రత్త. ఆదికాండం 3 మాటలు చెప్పి చదివించి నేను ముగిస్తా. ఆదికాండం 26వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. కిటికీలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య రెబ్కాతో సరసమాడుట కనబడెను. నీ కిటికీ నువ్వు ఎందుకు ఉపయోగిస్తున్నావు? అక్కడ చాలా దినములు ఉన్నారు. ఎవరు? ఇస్సాకు భార్య అయిన రెబ్కా ఫిలిష్తీయుల ప్రాంతంలో దేవుడి చిత్త ప్రకారమే ఉన్నారు. అబీమెలెకు తన కిటికీలో ఉన్న ఇస్సాకును తన భార్యను చూచాడు. ఈనాడు యవనస్తులు కిటికీలో అనబడినటువంటి నెట్ ద్వారా చూడకూడదు వాటన్నిటిని చూస్తూ అప్పటికే మరణం కిటికీలను ఎత్తి ఉన్నది. ఆ మరణానికి మీరు పాత్రులైపోతూ ఉన్నారు, శాపగ్రస్తులైపోతూ ఉన్నారు. శాపాన్ని చేతులారా కొని తెచ్చుకొనుచున్నారు. అబీమెలెకు చూడకూడని వాటిని ఎంతగా చూచాడో ఈనాడు యవనస్తులు ఇదిగో కిటికీలో కూర్చోండి, చూడకూడని వాటిని చూస్తూ శాపాన్ని కొని తెచ్చుకొనుచున్నారు. ఐతుకు కిటికీలో కూర్చుండి కింద పడి చనిపోయాడు అంటే ఈ యొక్క అబీమెలెకు మాదిరి చూడకూడని వాటిని నువ్వు చూస్తే క్రింద పడి చస్తావు, జాగ్రత్త. 2వ మాట రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. టైం అయిపోయింది. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి చాలు. ఆహాబు కుమారుడైన ఆహాబే దుర్మార్గుడు, వాడి కొడుకు ఇంకా దుర్మార్గుడు. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి మొలవదండి. నా వ్యాపిత్తనం విత్తావు, ఏ చెట్టు మొలుస్తుంది? మామిడి చెట్టు మొలవదా? సరే, మామిడి విత్తనం విత్తితే తుమ్మ చెట్టు మొలవదా?
ఆహాబే దుర్మార్గుడు, ఆహాబు కుమారుడు అహజ్యా మేడగది కిటికీలో నుండి పడి రోగగ్రస్తుడయ్యాడంట. ఐదుగు కిటికీలో గుండా కూర్చుండి గాఢ నిద్రపోయి క్రింద పడి చనిపోయాడు. అబీమెలెకు కిటికీలో గుండా చూడరాని దృశ్యాలు చూచాడు. అహజ్యా మేడగది కిటికీలో గుండా ఇదిగో క్రింద పడి రోగగ్రస్తుడయ్యాడు. తండ్రి చేసినటువంటి పాపం కుమారుడి మీదికి వచ్చింది అని అర్థం. గుడ్డివాడు ఒకడు యేసుక్రీస్తు వారి దినాలలో గుడ్డివాడు ఒకడు యేసుక్రీస్తు ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడు, వీడి కన్నవాడు పాపం చేశారా అని అడిగాడు. ఎక్కం కాండంలో ఉంది, తల్లిదండ్రుల యొక్క అతిక్రమములు వారి పిల్లల తరం ఉంటుంది అన్నాడు. 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అన్నాడు. ఇదిగో ఇక్కడ ఆహాబు చేసినటువంటి దోషం కుమారుడైనటువంటి అహజ్యా ఇదిగో కిటికీలో గుండా క్రింద పడి రోగగ్రస్తుడయ్యాడు. చావలా. తల్లిదండ్రులు చేసినటువంటి పనులు 3-4 తరాల వరకు పిల్లల మీదకి వస్తాయి. జాగ్రత్తగా కిటికీలను మీరు పవిత్రంగా కాపాడుకోండి. కన్నులు పవిత్రంగా ఉంటే ఇదిగో నీ యొక్క దేహం అంతా పవిత్రంగా ఉంటుంది. కిటికీలో గుండా క్రింద పడి రోగగ్రస్తుడైపోయాడు. చూచిన దానికల్లా పరుగులెత్తి, చూచిన దానినల్లా ఆశించిన దానికల్లా పరుగులెత్తితే మిగిలిన రోగమే, ఏం మిగలదు. దేవుడు మనకిచ్చిన దానిలో మనం తృప్తి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ వ్యక్తిని చూపించి ముగిస్తారు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం మీకాలు ఎక్కడ నుండి? కిటికీలో నుండి చూచి, ఇది మొన్నసారి చెప్పారు, కిటికీలో నుండి చూచి భర్తను అవమానపరిచింది. కిటికీలో నుండి చూడకూడని దాన్ని చూచాడు అబీమెలెకు. కిటికీలో గుండా క్రింద పడి రోగగ్రస్తుడయ్యాడు అహజ్యా. కిటికీలో గుండా భర్తను చూచి భర్తను అవమానపరిచింది సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు. ఈనాడు ఇదిగో నెట్టుకు అతక్కపోయి భర్తను కూడా నిర్లక్ష్య పెట్టే ఆడవారు, మీరు కాదు కానీ ఆడవారు, మీరు మంచోళ్ళు. ఆడవారు కిటికీలకు అతక్కపోయి ఆ సీరియల్లో చూపించినట్లుగా ఆయన ఎట్లా ఉన్నాడో నా భర్త అలాగే ఉన్నాడు. వారి యాక్షన్ అంటే నాకు నది. వాళ్ళలాగా మా నాయన లేకపోతే మీకాలు ఏ రీతిగా భర్తను అవమానపరిచిందో ఈనాడు భర్తలను టీవీలు చూసి నెట్లో ఉన్నటువంటి ఆ యొక్క వాటన్నిటిని చూసి భర్తలను విసర్జించి విడాకులు ఇచ్చిన వారు లేకపోలా. కింద పడి సత్తారు, జాగ్రత్త. కిటికీలు దేనికి? చక్కని వాతావరణంను ఆస్వాదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 5కు 3వ అంతస్తు నుండి క్రింద పడి చచ్చాడు అంటే చూడకూడని దానిని చూచాడు, వినకూడని దానిని విన్నాడు, చేయకూడని దానిని చేశాడు కనుక చనిపోయాడండి. మన ఆత్మీయ జీవితంలో మన కిటికీలో నుంచి చూడకూడని దానిని చూడకూడదు.
ఈనాడు కిటికీలో ఉండి ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారా, ఈ ఇంటి వారు ఏం చేస్తున్నారా, వారు గొడవ పెట్టుకుంటున్నారా, మీరు ఏం వండుకుంటున్నారు, ఇదే మనకు అవసరమా? కిటికీ ఉన్నది దేనికి? కళ్ళిచ్చింది దేనికి? చెప్పండి అన్న. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై బ్రతుకుట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఐదుకు క్రింద పడి చనిపోయాడో పౌలు గారు చనిపోయినటువంటి ఆ ఐదుకు నిమిత్తమై మరలా ఆ 3వ అంతస్తు నుండి క్రిందకు వచ్చే ఒక్క మాట చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 10వ వాక్యం. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి, అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు చాలు. 12వ వాక్యం. వారి బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు, అవును ప్రియమైన వాడారా, యేసుక్రీస్తు అనేటువంటి పౌలు గారు నీవు కిటికీలో నుండి క్రింద పడి చచ్చిపోతే మరణమై జీవమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే, పౌలు గారు ఏ రీతిగా మేడగది దిగి వచ్చి నీవు చనిపోయినటువంటి ఐదుగురు ఏదిగా కౌగిలించుకున్నాడో, యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో పరలోక రాజ్యం నుండి క్రిందగా వచ్చి చచ్చినటువంటి మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను హత్తుకొని బ్రతికించి సంఘానికి అప్పచెప్పాడు. బ్రతికిన ఆ చిన్న వారిని తీసుకుని అప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం బ్రతికింపబడి సంఘం అనబడిన తల్లికి అప్పగించబడ్డారు. బ్రతికింపబడిన మనం కిటికీలో కూర్చోబాకండి, సంఘ సహవాసములో కూర్చోండి. కిటికీలో కూర్చోబాకండి, విశ్వాసుల గుంపులో కూర్చోండి. కిటికీ ఉన్నది చూడకూడదని చూడబాకండి, శాపాన్ని తెచ్చుకోబాకండి. సౌలు కుమార్తె మీకాలు లాగా కుటుంబాలను పాడు చేసుకోబాకండి. 2 కిటికీలు చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి, రోజుకు 2 చెప్తా చాలు. ఎన్ని సరే, ఎప్పుడో ఒకసారి ముగించుకున్నా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఎన్ని కిటికీలు? మొదటి కిటికీ ఏంటి? మర్చిపోయి. మొదటి కిటికీ రాహాబు యొక్క కిటికీ. 2వ కిటికీ ఐదుకు కిటికీ. తరలి వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.